హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యామ్నీ వ్లాగ్స్. అందరూ బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజైతే పిల్లలు కాలేజీకి వెళ్ళిన తర్వాత అయితే వ్లాగ్ స్టార్ట్ చేశానండి. పొద్దున కొంచెం లేట్ అయిపోయింది అనమాట, హడావిడి అయిపోయింది. అందుకనైతే నేను వాళ్ళు వెళ్ళిన తర్వాత అయితే షూట్ చేస్తున్నాను. ఇంకా ఇక్కడైతే కాఫీ కలుపుతున్నాను అనమాట. నాకు మా వారికి బ్రూ కాఫీ అయితే కలుపుతున్నాను. ఒక్కోసారి ఒక్కోలాగా అండి, ఒక్కోసారి కాంటినెంటల్ కూడా తాగుతూ ఉంటాము బ్రూ కాఫీ బోరు కొట్టినప్పుడు. ఈరోజైతే బ్రూ కలుపుతున్నాను అనమాట. ఇంకా పొద్దున్నే ఏదో ఒకటి పడాలి కదండి కడుపులో, లేదంటే ఏ పని చేయలేము. నేనైతే ముఖ్యంగా మా వారు ఇస్తే తాగుతారు, లేతే లేదు, అసలు అడగరు. ఆయనకు అంత అలవాటు ఏమి ఉండదు. నేనే ఇంకా అలవాటు చేశాను. ఇంకా నేను పెట్టుకుంటున్నప్పుడల్లా ఆయనకి ఇస్తాను అనమాట. ఒక్కోసారి ఇంకా ఆయన తాగాలనిపిస్తే ఎప్పుడో కానీ తొందరగా అడగరు అనమాట. కాఫీ పెట్టలేదు ఏంటి అని అడుగుతారు ఎప్పుడైనా పెట్టకపోతే. ఇంకా ఇచ్చేసి ఆయనకి ఇచ్చేసి నేను కూడా తాగుతున్నాను అనమాట. ఇక్కడ ఈరోజైతే టిఫిన్ ఏం చేయలేదండి. పిల్లలకైతే రాగి జావ కాసి ఇచ్చాను. కాసేపున తర్వాత మేము కూడా అదే తాగుతాం అనమాట. ముందైతే ఇక్కడ కాఫీ తాగాలనిపించి నేనైతే కాఫీ పెట్టుకొని కాసేపు రిలాక్స్ అవుతుంది అనమాట. ఇంట్లో అయితే చాలా పని ఉంది ఇవాళ. ఇల్లు కూడా మాప్ పెట్టాలి. ఎక్కడ పని అక్కడే ఉందన్నమాట. ఇంకా గబగబా చేసుకుంటున్నాను. ఇదైతే పిల్లల బెడ్రూమ్ అనమాట. వాళ్ళు బెడ్షీట్స్ అయ్యి ఫోల్డ్ చేయలేదు, అంటే టైం లేదులేండి. వాళ్ళు లేట్గా లేచారు, అందుకని టైం కుదరలేదు. లేదంటే వాళ్ళే మడత పెట్టేస్తారు, మా అమ్మాయి మడత పెట్టేస్తుంది అనమాట. ఇంకా వాళ్ళు చేయలేదు కాబట్టి ఈరోజైతే నేను మడత పెడుతున్నాను. ఇంక ఇక్కడ చేసేసిన తర్వాత పెద్ద బెడ్రూమ్లో అయితే సర్దుకోవాలి. ఇంకా ఏమీ సర్దలేదన్నమాట. నాకు కూడా లేట్ అయిపోయింది కొంచెం. ఆ రోజు ఎందుకో మెలకు రాలేదు, ఇంకా అందుకని లేట్ అయిపోయింది. పిల్లలకి లేట్ అయిపోయింది. ఇంకా ఇక్కడైతే మా బెడ్రూమ్లో అయితే ఇక సర్దేసుకుంటున్నాను. బెడ్షీట్ అయితే మార్చాలి ఇవాళ. ఇంకా నేనైతే వీక్లీ 2 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ మార్చుతూ ఉంటాను అనమాట. ఇవాళ అయితే మార్చేస్తున్నాను. బెడ్షీట్స్ అలాగే పిల్లోస్ కూడా మార్చేసి వాషింగ్ మిషన్లో అయితే వేయాలి. ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత అయితే 10 నిమిషాలంటే 10 నిమిషాలు కూర్చుంటాను. ఇంకా పని అయితే మొదలు పెట్టేస్తాను అనమాట. లేదంటే టైం సరిపోదు, క్యారేజీలు కూడా ఇవ్వాలి కాబట్టి. ఇంక ఇక్కడ బెడ్షీట్లు కూడా మార్చేసుకుంటున్నాను అనమాట. పిల్లోస్ అవి ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటా ఉంటేనే అవుతుందండి. లేదంటే కూర్చున్నామంటే, ఇంకా ఫోన్ పట్టుకున్నామంటే ఇంకా టైం వేస్తే అస్సలు సరిపోదన్నమాట. ఇంకా అందుకని గబగబా అయితే చేసేసుకుంటున్నా. పైగా ఈరోజైతే మాప్ పెట్టుకోవాలి ఇల్లు, అందుకని నేను ఇంకా స్పీడ్గా అయితే పని చేసేసుకుంటున్నాను. కొందరు అనుకుంటూ ఉంటారు, ఇంట్లో ఏముంటుందిలే పని, పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఖాళీయే కదా, వాషింగ్ మిషన్ ఉంది కదా, పని ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు. ఎంత వాషింగ్ మిషన్ ఉన్నా అది మనం వేస్తేనే కదండి తిరిగేది. మనం చేయకుండా అలా వదిలేస్తే అదేమీ కదలదు కదా. ఆ తర్వాత బట్టలు ఆరేయాలి, మడతెయ్యాలి, అన్నీ ఉంటాయి. మిగతా పనులంతా మామూలే కదండి, అదొక్కటే ఉండదు. ఇంకా ఉతికే పని ఒకటే ఉండదు, అంతే. మిగతా పనులన్నీ మామూలే కదండి. నలుగురు ఉన్నప్పుడు పని ఎక్కువగానే ఉంటుంది. పైగా నలుగురు పని ఒకళ్ళే చేయాలంటే కూడా ఎక్కువ పని ఉంటుంది కదండి. చూడటానికి మాత్రం ఈజీగా అయిపోతున్నట్టు అనిపిస్తుంది పని, కాకపోతే చేసే వాళ్ళకే తెలుస్తుంది అనమాట. ఇక్కడైతే ఇంకా నేను గిన్నెలు కూడా తోమేసుకుంటున్నాను. నైట్ డిన్నర్ చేసిన తర్వాత తోమలేదనమాట. నిన్న సాయంత్రం అయితే తోమేశాను. ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేసిన తర్వాత మళ్ళీ వస్తాయి కదా, అవి అయితే కడగలేదు. పొద్దున అయితే పిల్లలకి జావ కాసి ఇచ్చాను, అంతే. ఇంకా పెద్దగా ఏం రాలేదులేండి పొద్దున అయితే. ఇంకా ఇవైతే కడిగేసుకుంటున్నాను. ఆ తర్వాత అయితే స్టవ్ కూడా క్లీన్ చేసుకోవాలి. బాగా మెస్సీ అయిపోయింది, ఇంకా అది కూడా క్లీన్ చేయాలన్నమాట. స్టవ్ క్లీన్గా ఉంటే మాత్రం కాలిన్తో అయితే తుడిచేస్తాను. లేదు బాగా మెస్సీ అయిపోయిందంటే మాత్రం ఇలా కడిగేస్తాను అనమాట. ఈ గ్లాస్ స్టవ్ ఎక్కువగా కడగకూడదు, అలాగా వేడిగున్నప్పుడు అయితే అసలు కడగకూడదు కదా. తొందరగా వేడి చల్లారిన తర్వాత అయితే కడుక్కోవాలి. అందుకని ఎక్కువ శాతం బాగా నేను కాలిన్తో అయితే క్లీన్ చేసేసుకుంటాను. బాగా మెస్సీ అయిపోయినప్పుడు మాత్రం ఇలా కడిగేసుకుంటాను అనమాట. అలాగే శుక్రవారాలు ముందు రోజు అలా క్లీన్ చేసేసుకుంటూ ఉంటాను. ఇంకా ఇక్కడైతే స్టవ్ కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఇక పొయ్యి మీద స్టాండ్లు ఉంటాయి కదా, అవి కడిగి పెట్టేసుకుంటే నీట్గా ఇంకా క్లీన్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇల్లు తుడుచుకోవాలన్నమాట. నేను ఇంకా స్టాండ్లో అవి కడిగేసి ఇంక ఇల్లు ఊడ్చేసి ఆ తర్వాత అయితే తుడుచుకోవాలి. ఇంకా ఈరోజైతే శనివారం అనమాట. ఇంక ఇంట్లో పని అంతా చేసేసుకొని నైట్కి అయితే టిఫిన్కి నానబెట్టుకోవాలి మినప్పప్పు. ఇడ్లీకి అయితే వేద్దాం అనుకుంటున్నాను అనమాట. మేము శనివారం సాయంత్రం అయితే టిఫినే చేస్తాము. ఇంకా ఇవన్నీ పనులన్నీ అయిన తర్వాత ఇక వంట పని కూడా చెయ్యాలి.
ఇంకా ఆ తర్వాత అయితే డ్రై క్లాత్తో అయితే తుడిచేసుకుంటున్నాను. అప్పుడే బాగుంటుంది కదా. ఇలా తడిగా వదిలేసామనుకోండి మచ్చలు మచ్చలుగా ఉంటుంది. ఇలా కనుక తుడుచుకుంటే నీట్గా షైనింగ్గా అనిపిస్తుంది. అందుకని ఒకసారి మొత్తం తుడిచేస్తున్నాను అనమాట. ఒక వారం నుంచి అయితే బాగా నీరసంగా ఉంటుంది. తిన్నా కూడా నీరసమేనండి. కానీ పనులు అయితే తప్పవు కదా, చేసుకుంటూ ఉండాలి ఒకటి దాని తర్వాత ఒకటి. ఇంకా నీరసం వచ్చిందని కూర్చుంటే కుదరదు కదా, మళ్ళీ క్యారేజీలు టైం అయిపోతుంది. ఎంతసేపు కూర్చుంటామండి, కూర్చున్నా ఇంకా పనే గుర్తొచ్చిద్ది. ఇంకా నేను ఏం చేస్తానంటే కొంచెం లెమన్ వాటర్ కానీ షుగర్ వేసుకొని అలా తాగుతూ ఉంటాను. లేదంటే బాగా వాటర్ తాగేసి ఇంకా కాసేపు తర్వాత అయితే పని చేసుకుంటూ ఉంటాను అనమాట. నీరసం ఎందుకు వస్తుందో తెలియదు. అలాగని పెద్ద సమస్య డాక్టర్ దగ్గర చూపించుకుందామా అంటే అది పెద్ద సమస్యే కాదు కదా. నీరసంగా రాకుండా మనం ఏదో ఒకటి తాగుతూ ఉంటూ పని చేసుకోవడమే. ఇంకా ఇక్కడైతే ఇల్లు కూడా తుడిచేస్తున్నానండి. అన్ని గదుల్లో తుడిచేసుకొని ఇంకా హాల్లో అయితే లాస్ట్లో తుడిచేసుకుంటున్నాను. చూశారు కదా, ఇంక మొత్తం తుడుచుకునేసరికి నాకు అయిపోయింది. నా బ్యాక్ పెయిన్ వచ్చేసింది. ఇంకేం చేస్తాను చెప్పండి. ఇంకా వారానికి 3 సార్లు అలా తుడుచుకుంటూ ఉంటాను. రోజు ఉండదు కాబట్టి పర్లేదు, కానీ బాగా ఇలా గురువారం రోజు, శనివారం రోజు, అలాగే సోమవారం రోజు అలా అయితే తుడుచుకుంటూ ఉంటాను. ఇంకా ఇక్కడతో ఇంట్లో పని అయిపోయింది. ఇంకా ఫ్రెష్ అయ్యి వంట పని అయితే ఉందన్నమాట. క్యారేజీలు సర్దే పని అయితే ఇంకా అదో పని. ఇదొక ఘట్టం అయితే ఇంకా వంట చేయడం, స్నానం చేసి వంట చేయడం అదొక ఘట్టం కదా. ఇంకా ఇక్కడైతే ఇక ఊడ్చేసుకొని అన్ని గదులు ఇంకా ఇలా అయితే శుభ్రంగా తుడిచేసుకున్నాను. నెక్స్ట్ అయితే ఇంకా నేను క్యారేజీలు కూడా ఇచ్చేసాకైతే మళ్ళీ షూట్ చేస్తున్నానండి. అస్సలు ఓపిక లేదు ఇంకా పైగా ఏంటంటే ఈ పనులన్నీ చేసేసరికి చాలా టైం అయిపోయింది. క్యారేజ్ లేట్ అయిపోతే మళ్ళీ వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారని చెప్పి నేను ఇంకేం షూట్ చేయలేదు. ఇంకా సగ్గుబియ్యం వడియాలు అయితే వేయిస్తున్నాను. ఇవాళ వచ్చేసి నేను ములక్కాయ టమాటా ఇగురైతే వండాను. అంటే ఒక కర్రీ వండాను. శనివారం వస్తే నేను ఒకటే చేస్తాను అనమాట. 2 కర్రీస్ అయితే చేయను, మళ్ళీ వేస్ట్ అయిపోతాయని చెప్పి నైట్కి టిఫిన్లే కదా అని చెప్పేసి ఒక గిన్నెలో మినపప్పు గుళ్ళు కూడా నానబెట్టాను అనమాట. ఇడ్లీకి వెనకాల సిల్వర్ కనిపిస్తుంది కదా, దాంట్లో అయితే ఇంకా ఇడ్లీకి అయితే నానబెట్టాను. రవ్వ అయితే ఇంకా రుబ్బేటప్పుడు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా నేను మా వారైతే ఇక లంచ్ చేసేస్తున్నాము. తలస్నానం చేశానండి, జుట్టు ఇంకా ఆరలేదు. ఇంకా అలా పెట్టేసుకొని ఇక్కడైతే వడియాలు వేయించేస్తున్నామట. పిల్లలకు కూడా వడియాలు వేయించి పెట్టాము. వాళ్ళకైతే పెరుగన్నం బాక్సు, ఇంకా ములక్కాయ టమాటా వండానని చెప్పాను కదా, అదొక బాక్స్ అయితే వేసి పంపించేశాను. ఆయన తీసుకెళ్ళి ఇచ్చేసి వచ్చేసారు కూడా. ఇంకా కాసేపు తర్వాత అయితే 2 ఆ టైంలో అయితే మేము భోంచేస్తామన్నమాట. ఇంకా ముందుగా వేయించడం ఎందుకని వాళ్ళ వరకు వేయించేసాను అనమాట. మళ్ళీ మెత్తగా అయిపోతాయి ఎందుకులే అని చెప్పేసి ఎంతసేపు వేయిస్తాము, నూనె బాండీలోనే ఉంటుంది కదా, అందుకని ఇంకా మళ్ళీ ఇప్పుడు వేయిస్తున్నాను అనమాట మేము తినేటప్పుడు. ఇంకా వాళ్ళకి సర్దేగా నేను ఈరోజు ఎక్కువ కర్రీ కూడా వండలేదు. ఇంకా ఈ పూటకి సరిపోద్ది. ఇంకా నైట్ ఏమన్నా టిఫిన్ చేసుకుంటాం కాబట్టి ఇక కర్రీలతో పని ఉండదు, అందుకని కొంచెం తక్కువగానే చేసుకుంటూ ఉంటాను. ఇక్కడైతే మా వారికి పెట్టిచ్చేస్తున్నాను. నేను కూడా వెళ్ళి ఇంకా కూర్చొని తింటాను అనమాట. ఇంకా తర్వాత అయితే అన్నీ హాల్లో పెట్టుకొని టీవీ చూస్తూ అయితే తింటాము 2 ఆ టైంలో. రోజు అదే టైంలో అయితే భోంచేస్తాను అనమాట. 2 అయ్యేదాకా అయితే మాకు ఆకలేదు. ఇక్కడైతే భోంచేసేస్తున్నాము. పిల్లలైతే ఈరోజు 4:30కే వస్తారంట. మా వారు చెప్పారు, క్యారేజ్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు తెలిసింది. అమ్మో ఇంకా వాళ్ళు వచ్చేస్తారు కదా, ఇంకేమైనా పనులు ఉంటే చేసేసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నాను. అంటే పనులంటే ఏం లేవులేండి, ఇంకా లంచ్ చేసేస్తే పనులు ఏం లేవు. కాకపోతే ఏంటంటే వాయిస్ ఇద్దాము వీడియోకి అని చెప్పేసి వాళ్ళు ఉన్నప్పుడు అయితే టీవీలో అవి పెడతారు కదండి, ఇంకా సౌండ్ డిస్టర్బెన్స్గా ఉంటుంది. ఇంకా ఈ లోపల వాయిస్ చెప్పేయాలని చెప్పి అనుకుంటా అయితే ఇక్కడ భోంచేసేస్తున్నాను. పొద్దున్నుంచి పనులు చేస్తూ ఉంటే ఇంక ఈ టయానికి కొంచెం ఫ్రీగా ఉంటాను అనమాట. 1 గంట 2 గంటలు. ఇంకా తర్వాత అయితే పిల్లలు వచ్చేస్తారు. ఈరోజైతే ఇంకా 4:30కే వచ్చేస్తున్నారు. రోజు అయితే వాళ్ళు 6:30 అలా అయిద్ది అనమాట. ఈరోజు ఇంకా 2 గంటల ముందే వచ్చేస్తున్నారు. ఇలా ఉంటాయండి ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా పనులు. ఇంకా సాయంత్రం పిల్లలు వచ్చారంటే మళ్ళీ ఏదో పని ఉంటానే ఉంటుంది. ఖాళీగా అయితే ఎవరు ఉండరు కదా. ఇలా అయితే రోజు నేను నా పనులు అయితే ఇలా చేసుకుంటూ ఉంటాను. ఇదేనండి వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. వీడియో కనుక నచ్చితే కొంచెం కామెంట్ కూడా చేయండి.
బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.